మంచువారి ఫ్యామిలీలో వివాదాలు సద్దుమణగటం లేదా? రోజు రోజుకి అవి పెరుగుతున్నాయా? లాస్ట్ సండే కనుక మనం చూసుకుంటే ఈ వివాదం స్టార్ట్ అయింది. ఇప్పటికీ 7 రోజులు పూర్తయింది, అయిపోయింది, ఇంకా ఏ ప్రాబ్లం లేదు అనుకుంటున్న తరుణంలో మళ్ళీ తెర మీదకి మంచు మనోజ్ కుమార్ వచ్చాడు. ఏమంటాడు ఇప్పుడు? ఇచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే, మంచు విష్ణు మా హత్యకి ప్రయత్నం చేస్తున్నాడు, మమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కొత్తగా మరి దాన్ని ఏమంటారు, ఒక పదైన అస్త్రం అంటారా, లేకపోతే విమర్శలు అంటారా, లేకపోతే అన్న మీద చేసారంటే హత్య యత్నం అంటారా, ఏదో తెలియదు. కానీ ఇది ఒక సంచలనం. అంటే ఇతను చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, వాళ్ళ మదరు అంటే నిర్మలాదేవి పుట్టినరోజు జరిగింది. ఈ పుట్టినరోజు సందర్భంగా కేక్ ప్రజెంట్ చేయడానికి మంచు విష్ణు కొంతమంది వ్యక్తుల్ని పంపించారు. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ జనరేటర్లో వాళ్ళు పంచదార పోశారు. దానికి దగ్గరలో ఒక గ్యాస్ స్టవ్ ఉంది. ఇది కనుక పేలినట్టయితే గ్యాస్ స్టవ్ పేలుతుంది. గ్యాస్ స్టవ్ పేలినట్టయితే మొత్తం అంతా విస్ఫోటనం సంభవిస్తుంది. దాంతో నా కుమార్తె, ఈవిడ ఎంఐ వయసు కనుక చూసుకుంటే కేవలం 7 నెలలు, అలాగే భార్య, అలాగే ఆయనకు సంబంధించిన బంధువులు, సమీప బంధువులు వీళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇందులో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంది, దీనికి ప్లాన్ చేశారని చెప్పి ఎలిగేషన్స్ చేశాడు. ఇది చూసుకుంటే సాదాసీదా ఎలిగేషన్స్ కావు, చాలా పెద్ద ఎలిగేషన్స్. దీనికి ఏదైనా ప్రూఫ్లు ఉన్నాయా, లేకపోతే ఇంకేదైనా ఆధారాలు ఉన్నాయా, ఏవో మనకి తెలియదు. కానీ చివరికి వివాదం కనుక చూసుకుంటే ఆస్తి పంపకాల దగ్గర నుంచి మొదలు పెట్టుకొని కొట్టుకునే స్థాయికి వరకు వెళ్ళి చివరికి ఇది ప్రాణాల మీద తీసుకునేటువంటి స్థాయికి వెళ్ళిందా అని చెప్పేసి ఒక మనస్తత్వం అనేది మొత్తం అందరికీ కూడా కలుగుతోంది. ఇది మంచు మనోజ్ ఊహిస్తున్నాడా, లేకపోతే నిజంగా అలాంటి ప్లాన్ జరుగుతోందా తెలియదు. కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, తెలంగాణలో కూడా ఇది ఒక వివాదాస్పదమైన అంశమైంది. ఈ వయసు కనుక చూసుకుంటే మోహన్ బాబుకి 78 సంవత్సరాల్లో ఇలాంటి మనోవేదన మాత్రం ఎవరు తీర్చలేదు. ఇది సాల్వ్ చేద్దాము అనుకున్నటువంటి తరుణంలో ఇంకో ప్రాబ్లం వస్తుంది, అది సాల్వ్ చేద్దాం అనుకున్న తరుణంలో ఇంకో ప్రాబ్లం వస్తుంది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ ఎటు మలుపులు తిరగబోతోంది. అంతకుముందు మనం చూసుకుంటే మంచు విష్ణు ఒక 40 మంది బౌన్సర్లు, మంచు మనోజ్ ఒక 30 మంది బౌన్సర్లు, మరి మంచు లక్ష్మి కనుక చూసుకుంటే 10 మంది ఆడ బౌన్సర్లు, ఇలా అందరినీ వేసుకొని వీళ్ళు చేసిన హంగామాకి రాచకొండ సిపి వాళ్ళు పిలిపించారు, వార్నింగ్ ఇచ్చారు. మీరు కనుక ఇదే పద్ధతి కనుక కంటిన్యూ చేస్తే నగర బహిష్కరణ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. దాంతో సద్దుమణిగింది అనుకున్న తరుణంలో మళ్ళీ వివాదం రాసుకుంది. ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది, అసలు మోహన్ బాబుకి ఈ వయసులో ఈ తలనొప్పులు ఎప్పుడు తొలగిపోతాయి, ఇదంతా కూడా అందరూ కూడా ఒక విధంగా విస్తుపోతున్నారు. అంటే డబ్బున్న ఫ్యామిలీలో, సెలబ్రిటీస్ ఫ్యామిలీలో చాలామంది అభిమానులు ఊహిస్తుంది ఏంటంటే అందమైన ప్రపంచం, కళ్ళ ప్రపంచం, అక్కడంతా హ్యాపీగా ఉంటారని చెప్పి అనుకుంటారు. కానీ ఈ ఆస్తి తాగాదా కనుక చూసుకుంటే మరి సామాన్యమైన వాళ్ళ దగ్గర నుంచుకొని సెలబ్రిటీల వరకు ఎవ్వరు కూడా దీనికి అతీతులు కారు. మానవ సంబంధాలు రాగద్వేషాలకు అతీతం కాదు అని చెప్పేసి ఈ సంఘటనలు నిరూపితం చేస్తున్నాయి. మరొక్క చూసుకుంటే మోహన్ బాబు మరి కాంటినెంటల్ హాస్పిటల్ గచ్చిపల్లిలో జాయిన్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఈ వార్త కూడా బాగా హల్చల్ చేసింది. 5 టీంలు, స్పెషల్ టీంలు ఆయన గురించి వెతుకుతున్నాయి. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్నటువంటి రంజిత్, ఇతన్ని ఆయన కొట్టడం జరిగింది. అలాగే దవడ దగ్గర జా కూడా బ్రేక్ అయింది, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. యశోద హాస్పిటల్లో ఇతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేస్తారు, అందుకని అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పేసి ఈ మధ్య వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఇందులో నిజం లేదు. ఎందుకంటే ఈయన యాంటిసిపేటరీ బెయిల్ గురించి ప్రయత్నం చేశారు, అలాగే కోర్టు ఇవ్వలేదు. 24వ తారీఖు వరకు టైం ఇచ్చింది. సో 24వ తారీఖు వరకు ఆయన అజ్ఞాతంలో ఉన్నారా అంటే మనకు తెలిసిన వాళ్ళకి ఆయనకి తెలిసినట్టు కనపడతారు, తెలియని వాళ్ళకి తెలియనట్టుగా ఉంటారు, అంతే. అజ్ఞాతంలో అంటే మనకు కనపడినంత మాత్రాన ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కాదు, ఏదో బంకల్లో తలదాచుకున్నట్టు కాదు. అలా అవసరమైతే ప్రపంచానికి కనపడతారు, అనవసరం లేదనుకుంటే ప్రపంచానికి కనపడరు, ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ అజ్ఞాతం అనే పదాన్ని ఇప్పుడు ఆయన వేడనాడారు. సడన్గా ఏం చేశారంటే మరి యశోద హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ జర్నలిస్ట్ రంజిత్ని పరామర్శించడం జరిగింది, అలాగే కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ముఖ్యంగా రంజిత్ తల్లిని కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించడమే కాదు, స్వయంగా క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు ఆయన ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆడియోలో ఏంటంటే, నా ప్రైవేట్ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా వచ్చారు, అలాగే ఆ చీకట్లో నాకు సరిగా కనిపించలేదు, మైక్ ముందు పెట్టడంతో నా కంటికి తగలిపోయింది, నిజంగా అయితే అందరినీ అయ్యేటువంటి ప్రమాదం నుంచి తప్పించుకున్నాను,
హఠాత్తుగా నేను కొట్టడంతో అతను తగిలింది, అతను ట్రెస్పాస్ చేసి రావడం అతను తప్పు అని చెప్పి అన్నారు. నిజమే, ఒక విధంగా ఒక పాయింట్లో అది కరెక్టే. మన ప్రైవేట్ ప్రాపర్టీలోకి వచ్చి మన ప్రైవేట్ సమస్యని అడిగేటువంటి హక్కు అయితే జర్నలిస్ట్కి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆయన చెప్పే సమాధానం కూడా మామూలుగా చెప్పి, బాబు ఇప్పుడు నేను నీకు చెప్పలేను, దయచేసి బయటకు వెళ్ళి అని అనొచ్చు, లేదా ఆయన పక్క నుంచి మాట్లాడకుండా వెళ్ళిపోవచ్చు. కాకపోతే దవడ పగిలినట్టుగా కొట్టడం మాత్రం అది చాలా ప్రమాదకరం, మంచి పద్ధతి కాదు. ఒక జర్నలిస్ట్ ప్రాణాలు కనుక నిజంగా పోయినట్టయితే ఈరోజు మరి మోహన్ బాబు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఆలోచించాలి. ఇప్పటికీ ఇబ్బంది నుంచి తప్పించుకున్నట్టు కాదు. ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు కింద ఆయన మీద పోలీసు కేసు నమోదు చేశారు. ఇప్పుడు చాలామంది అంటుంది ఏంటంటే మంచి మోహన్ బాబులో కూడా ఒక భయం అనేది ఆవహించింది. ఎందుకంటే అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటీ పాన్ ఇండియా స్టార్కి ఎదిగినటువంటి అతన్ని స్టార్కి దీనికి సంబంధం లేదు. మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చట్టానికి ఎవరు అతీతులు కారు, అందరినీ మేము సమానంగానే చూస్తాం, కాబట్టి ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరు అనే ఒక ఎప్పుడైతే అడుగులు కనపడుతున్నాయో మోహన్ బాబులో కూడా అరెస్ట్ భయం ఆవహించిందని చెప్పి చెప్తున్నారు. దాంతోనే ఎందుకైనా మంచిదని చెప్పి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. అయితే క్షమాపణ చెప్పడం వల్ల అరెస్ట్ ఆగుతుందా అంటే ఆగదు. కాకపోతే వాళ్ళు ఎప్పుడైనా సరే కేసు విత్డ్రా అయ్యేటువంటి అవకాశం ఉంటే అప్పుడు ఏదైనా ఒక ఆశాజనకంగా ఉండొచ్చు అని ఒక కారణమై ఉండొచ్చు, లేదా కొంతమంది సన్నిహితులు చెప్పచ్చు, వెళ్ళి క్షమాపణ చెప్పి వాళ్ళు పరామర్శిస్తే కొంతలో కొంత సమాజమైనా యాక్సెప్ట్ చేస్తుంది అని, అది కానవచ్చు. రెండోది ఏంటంటే ముఖ్యంగా ఆయనలో వయసు పెరుగుతోంది. వయసు పెరిగినప్పుడు తను చేసిన తప్పు అని కూడా అనిపించవచ్చు. దాంతో పరివర్తన చెంది కూడా వెళ్ళి చెప్పుండొచ్చు. ఆవేశం మనిషికి అసలు ఏది కనబడదు. ఆ టైంలో మనం ఏం చేస్తున్నాము, ఎటువంటి దాడులు చేస్తున్నామో కూడా తెలియదు. అహంకారం తలకెక్కినా కూడా కొంతమంది కనబడదు. అది పూర్తిగా దిగిపోయినప్పుడు మనం చేసింది తప్పు అని తెలుస్తుంది. అప్పుడు క్షమాపణ చెప్తారు. ఏదైనా కారణం కావచ్చు, కానీ మోహన్ బాబు వెళ్ళి చెప్పడం మాత్రం చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. గతంలో కనుక ఆయన చూసుకుంటే చాలామంది మీద దాడి చేసినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి అనేక వివాదాలు ఉన్నాయి. జయంతి కనుక ఒక ప్రముఖ సినీ నటి, పెదరాయుడు సినిమాలో ఒక షార్ట్ సందర్భంగా పరిగెత్తమంటే నేను సర్జరీ చేయించుకున్నాను, పరిగెత్తలేనని చెప్పారు. దాంతో ఒక వాగ్వివాదానికి చెలరేగి ఆడి మీద చేయి చేసుకున్నారు అనే వివాదం ఉంది. తర్వాత అది ఎన్టీ రామారావు సమక్షానికి వెళ్ళి పంచాయతీ చేశారు. ఆ పంచాయతీలో క్షమాపణ చెప్పాడు. అది మనకు బయటికి తెలియదు, పర్సనల్గా చెప్పారని అంటారు. తర్వాత కనుక చూసుకుంటే సాక్షి శివానంద, ఈ సాక్షి శివానంద సిస్టర్, మరి ఆవిడ కూడా ఇతనితో కలిసి నటించింది మంచు విష్ణు. ఆ సినిమా పేరు కూడా విష్ణుయే, ఆ శివ ఆ అమ్మాయి పేరు. ఆ షూటింగ్ సందర్భంగా కూడా ఒక ముద్దు పెట్టుకునేటువంటి సన్నివేశం ఉంది. ఆ ముద్దు పెట్టుకోమని అడిగితే అమ్మాయి అంగీకరించాల. దాంతో కోపం వచ్చి అమ్మాయిని కూడా కొట్టాడు. అది కూడా అప్పట్లో వివాదం. ఇవన్నీ కూడా వివాదాలే. ఆ తర్వాత కనుక చూసుకుంటే మరి మొదటి భార్య మరణించినప్పుడు మరి ఆంధ్రభూమికి చెందిన చిత్రభూమి అనేటువంటి దాంట్లో ఒక విలేకరి 1982 సంవత్సరంలో అగ్ని ప్రమాదానికి కారణం మోహన్ బాబా అని చెప్పేసి ఒక లింక్ పెడుతూ ఒక కథనం రాయడం జరిగింది. ఆ టైంలో కూడా అతను కొట్టడం జరిగిందని చెప్తుంటారు. అయితే ఇది ఎక్కడ కూడా పోలీస్ కంప్లైంట్కి రాలేదు. దాసనారాయణ అంటే పెద్దలు అందరూ కలగజేసుకొని ఆ వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు అని చెప్పి కూడా చెప్తారు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ శంకరెడ్డి అని ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడితో ఈయన చేశారు. వాళ్ళతో మధ్య కూడా వివాదం జరిగి అతను కూడా కొట్టారు అని అంటారు. దాంతోనే అసలు తెలుగుదేశం పార్టీ ఇతను ఆగడాలు పెరిగిపోయి భరించలేమని చెప్పేసి పార్టీ నుంచి దూరం చేసిందని కూడా అంటారు. ఇలాగా వివాదాలు చాలా ఉన్నాయి. ఏ వివాదాల్లో కూడా పబ్లిక్గా వచ్చి నేను తప్పు చేశాను, నా తప్పుకి నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఇలా క్షమించండి అని మాత్రం అడిగిన దాఖలాలు లేవు. మరి ఈరోజు కనుక తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని చెప్పి ఎప్పుడైతే వైఖరి తెలిసిందో, మరి ఈరోజు మోహన్ బాబు కూడా ఈ క్షమాపణలు చెప్పారని చెప్పేసి సభ్య సమాజం భావించారా ఈ సంఘటన జరిగింది. ఒకటి మాత్రం కరెక్ట్, ఎప్పుడు కుటుంబంలో ఇలా వివాదాలు ఆస్తితగాదాలు ఎప్పుడైతే పబ్లిక్ అయిపోయాయో మోహన్ బాబుకున్న ప్రతిష్ట కూడా మంచిగా కరిగిపోతుంది. ఆయన వజ్రోత్సవ సభలో ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఎవరిని, సెలబ్రిటీనా లేకపోతే నేను లెజెండ్నా అని అడిగారు. సెలబ్రిటీ లెజెండ్ కనుక పక్కన పెడితే ఫాదర్ అనే దానికి కూడా ఒక నిర్వచనం ఉంటుంది. కుటుంబ పెద్దగా కుటుంబాన్ని ఎలా నడపాలి అనేటువంటి ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఆ బాధ్యతలో మోహన్ బాబు విఫలమయ్యారా, కొడుకులు తన చేయి దాటిపోయారా, ఆస్తుల గురించి తనుకునే పరిస్థితికి వచ్చారా,
ఇది చాలామందిని ఆలోచింపజేస్తోంది. ఈ వయసులో ఆయన ఇప్పటికైనా సరే ఈ సమస్యకు ఒక పరిష్కారం కొరికి తెచ్చుకుంటే వాళ్ళ కుటుంబం పరువు బయటపడకుండా ఉంటుంది. ఇప్పుడు పోయింది ఆల్రెడీ, ఇంకా పోకుండా ఉంటుంది. ఆ దిశగా అడిగేస్తే బాగుంటుందేమో.